Hi guys, welcome back to my channel. It's me Monica. ఈ రోజు చెప్పబోయే టాపిక్ ఏంటనేది ఆల్రెడీ థంబ్నెయిల్స్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. చాలా మంది వజీనా అనేది చాలా మంది క్లీనింగ్ చేసుకోవడం ఎలాగనేది తెలియదు. చాలా మంది ఏంటంటే బ్లాక్ అయిపోతుంది, ప్రైవేట్ పార్ట్స్ అనేది బ్లాక్ అయిపోవడం వల్ల అది ఎలా క్యూర్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చాలా మందికి తెలియదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ కి ప్రాబ్లం ఉంటుందండి. ఐ నో, ఎందుకంటే లేడీస్ అందరికి ఎక్కువగా ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్రైవేట్ పార్ట్స్ లో బ్లాక్ అయిపోవడం కానీ, లేకపోతే ఆ హెయిర్ అనేది రిమూవ్ చేయడం వల్ల మనకి ఏంటంటే హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత బ్లాక్నెస్ అయిపోవడం, ఆర్ ఎల్స్ మనకి ఇచ్చింగ్ సెన్సేషన్ ఉండడం, అండ్ కొంతమందికి స్మెల్ రావడం, ఇలా కూడా ఉంటాయి. అండ్ ఈ వీడియో చాలా మంది సజెస్టెడ్ వీడియోస్ లో అడిగారు అండ్ కామెంట్స్ లో కూడా చెప్పారు కొంతమంది. అండ్ నాకు ప్రైవేట్ గా మెసేజెస్ కూడా చేశారు ఏంటంటే హౌ టు లైటన్ అండర్ఆర్మ్స్ అండ్ నెక్స్ట్ అలానే ప్రైవేట్ పార్ట్స్ అనేది చేసుకోవడానికి వీడియోస్ అనేది చేయమని. సో దానికోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇంత అలాగా టాపిక్ నేను అందరి మధ్యలో మాట్లాడుతున్నాను అని చెప్పి మీరు ఏమనుకోవద్దు, బికాజ్ చాలా మందికి ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. సో అందుకు నేను ఏంటంటే కొంచెం క్లారిటీగా అందరికి చెప్దాము అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో లేట్ చేయకుండా టాపిక్ అనేది మనకి బ్లాక్ గా అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒబిసిటీ వల్ల, అంటే ఏంటంటే మనం లావ్ అయిపోవడం వల్ల కూడా ఏంటంటే మనకి కాళ్ళు రెండు కూడా దగ్గరగా అయిపోవడం వల్ల ఏంటంటే మనకి గాలి అనేది ఆడదు అండ్ నడిచేటప్పుడు కూడా రాపిడ్ ఎక్కువ అయిపోతూ ఉంటది. సో దాని వల్ల మనకి ఏంటంటే కాళ్ళ మధ్య బ్లాక్ అయిపోవడం, లేకపోతే ప్రైవేట్ పార్ట్స్ దగ్గర బ్లాక్ అయిపోవడం జరుగుతుంది. అంటే గగ్గలు అంటాం కదండి, అక్కడ బ్లాక్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ అలానే సెకండ్ వచ్చేసి హెరిడిటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, హెరిడిటరీ ప్రాబ్లమ్స్. సో అదనమాట. అండ్ నెక్స్ట్ అలానే థర్డ్ వన్ ఏంటంటే స్మోకింగ్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్మోకింగ్ వల్ల కూడా ఉంటాయి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి హార్మోనిక్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా ఉంటాయి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి టైట్ క్లోత్స్, అంటే ఏంటంటే మనము చాలా అంటే టైట్ గా వేసుకుంటాం క్లాత్స్. ఎలా అంటే కొంచెం కూడా గాలి ఆడకుండా ఇలా మనం క్లాత్స్ వేసుకుంటూ ఉంటాం. అంటే ఏంటంటే మనం లూజ్ చాలా మంది ప్రిఫర్ చేయరు. ఎక్కువగా ఏంటంటే మన బాడీ ఎలా ఉందనేది చూపించుకోవడం కోసం జీన్స్ కానీ, లెగ్గింగ్స్ కానీ. అప్పట్లో ఏంటంటే ఇంట్లో వేసుకున్నప్పుడు నైటీస్ వేసేవారు, ఇప్పుడు నైట్ వేర్స్ వచ్చేసాయి. అండ్ అప్పట్లో పటియాలా ప్యాంట్స్ ఉండేవి, ఇప్పుడు లెగ్గింగ్స్ వచ్చేసాయి, జీన్స్ వచ్చేసాయి. సో ఏంటంటే మనం లైఫ్ స్టైల్ అనేది కూడా చేంజ్ అయ్యింది కాబట్టి, అండ్ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ అప్పట్లాగా మనకి ఏంటంటే ఎయిర్ అనేది అంత ఎక్కువగా పాస్ అవ్వట్లేదు కాబట్టి టైట్ క్లాత్ చేయడం వల్ల కూడా మనకి బ్లాక్నెస్ అనేది అయిపోతుంది. ఓకేనా. వన్ వచ్చేసి మనకి ఏంటంటే చాలా మంది హెయిర్ రిమూవల్ క్రీమ్స్ అది వాడుతూ ఉంటారు. సో దానివల్ల కూడా ఏంటంటే మన హెయిర్ రిమూవల్ క్రీమ్స్ అనేది అండర్ ఆర్మ్స్ లో పెట్టుకున్నప్పుడు పారాబెన్ ఫ్రీ ఇలాంటివి కూడా చెక్ చేసుకోవాలి. అండ్ pH బ్యాలెన్స్, పారాబెన్ ఫ్రీ ఇలాంటివి కూడా చెక్ చేసుకుని మనం హెయిర్ రిమూవల్స్ అనేది చేసుకుంటూ ఉండాలి. సో అన్ని రకాల హెయిర్ రిమూవల్ క్రీమ్స్ యూజ్ చేయడం కూడా సేఫ్ కాదండి. సో అవి యూజ్ చేయడం వల్ల కూడా మన వజైనా అనేది బ్లాక్ అయిపోతుంది ఉంటుంది. సో మీరు ఇవన్నీ కూడా మీరు చూసుకుంటూ ఉండాలి. సో మనకి ఏంటంటే అది బ్లాక్ అయిపోవడానికి రీజన్ ఏంటి, అండ్ నెక్స్ట్ అలానే కలర్ ఇంప్రూవ్మెంట్ లేకపోవడం కానీ, లేకపోతే ఇచ్చింగ్ సెన్సేషన్ ఉండడం, రాపిడ్ ఎక్కువైపోవడం, లేకపోతే ఏంటంటే కొంచెం స్మెల్ అది రావడం, ఇలా ఉంటూ ఉంటాయి అనమాట. ఇవన్నీ రీజన్స్ వాటికి. సో అయితే ఈ రోజు మనం ఒక హోమ్ రెమెడీ తెలుసుకోబోతున్నాము. హోమ్ రెమెడీ చాలా ఈజీ అండి, ఇంట్లో అందరికీ తెలిసే ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే రెమెడీ ఏదైతే ఉందో మన ఇంట్లో ప్రతి ఇంట్లో దొరికే ఐటమ్స్ తోనే నేను చెప్తున్నాను. అలోవెరా జెల్ ఉంటుంది కదా, సో అలోవెరా జెల్ మీరు ఫ్రెష్ అయినా తీసుకోవచ్చు, అంటే కలబంద గుజ్జు అయినా తీసుకోవచ్చు, లేకపోతే అలోవెరా జెల్ మన ఇంట్లో పతాంజలి కానీ ఏదో ఒకటి ఉంటుంది అదైనా తీసుకోవచ్చు. అదేంటంటే క్లెన్జర్ లాగా యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం ఏంటంటే జస్ట్ ఓన్లీ ఏమేమి యూజ్ అవుతుంది ఏంటనే చెప్తాను, తర్వాత నేను అవన్నీ చేసి చూపిస్తాను కూడా. అయితే క్లెన్జర్ కింద ఏంటంటే మనం కొంచెం అలోవెరా జెల్ తీసుకుంటాం. సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్ కింద చేసుకోవాలన్నమాట. స్క్రబ్ వచ్చేసి మనకి పెరుగు ఉంటే పెరుగు కూడా వేసుకోండి, లేదంటే పెరుగు లేకపోతే మీరు పాలైనా తీసుకోవచ్చు, లేకపోతే కొంచెం రోజ్ వాటర్, లేకపోతే ఓట్స్ మాత్రం మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే అది మనకి స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది. ఒకవేళ ఓట్స్ లేదనుకోండి, ఓట్స్ నెక్స్ట్ అలానే పెరుగు ఇవన్నీ ఏమి చేయలేము అనుకుంటే ఒక నిమ్మకాయ, నెక్స్ట్ అలానే బేకింగ్ సోడా, అంటే ఏంటంటే మనకి వంట సోడా దొరుకుతుంది కదా ఇంట్లో, వంట సోడా, నెక్స్ట్ అలానే నిమ్మకాయ తీసుకుని స్క్రబ్ చేసుకోండి. లేదు
టమాటో మీద షుగర్ వేసుకున్నా కూడా స్క్రబ్ లాగా అవుతుంది. సో ఏంటంటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఓట్ మీల్ లో ఏంటంటే ఓట్స్ లో మనకి వైటమిన్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని చెప్పి నేను ఓట్స్ అనేది చెప్తున్నాను. ఒకవేళ మీకు ఓట్స్ లేకపోతే ఆప్షనల్ అండి, లెమన్ బేకింగ్ సోడా తీసుకోవచ్చు, లేదా టమాటో షుగర్ తీసుకోవచ్చు. ఓకేనా? సో దట్ ఈస్ ద స్క్రబ్. సో క్లెన్జింగ్ అయిన తర్వాత స్క్రబ్ చేసుకుంటాము. అండ్ ప్యాక్ వచ్చేసి ఎలా అంటే మీకు ప్యాక్ లో చాలా మంచి ఇంగ్రీడియంట్స్ అండి. పెరుగు అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. పెరుగు ఎందుకంటే మనకి లైట్నింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ అలానే పెరుగులో మనకి ఏదైతే పులుపు పదార్థం ఉంటుందో దానివల్ల మనకి ఇక్కడ ట్యాన్ అనేది అంతా తీసేస్తుంది. అండ్ నెక్స్ట్ అలానే మనకి వైట్నింగ్ ప్రాపర్టీస్ వచ్చి కొంచెం అంతా నీట్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలానే చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వల్ల ఏంటంటే మనకి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏది ఉన్నా కూడా పోతాయి. సో దానివల్ల ఏంటంటే మనకి కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ అలానే ట్యాన్ అనేది తగ్గుతుంది. అండ్ పక్కన అక్కడ మనం ఇప్పుడు ఇవన్నీ పెట్టినప్పుడు ట్యాన్ పోయే దాంతో పాటు అక్కడ ఏదైనా మనకి ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుంది అనమాట. సో అది ప్యాక్ లో అది వేసుకుంటాం. అండ్ నెక్స్ట్ అలానే నిమ్మరసం యాడ్ చేసుకోవాలి దీంట్లో. నిమ్మరసం ఏంటంటే మనకి పులుపు పదార్థం కదా, దానివల్ల ఏంటంటే సిట్రస్ అనేది దాంట్లో కలిగి ఉంటది కాబట్టి విటమిన్ సి వల్ల మనకి ఏంటంటే స్కిన్ లైట్నింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ అలానే అవన్నీ మిక్స్ చేసి ప్యాక్ లో వేసుకుని ఒక 20 minutes ఆగితే ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఇది డైలీ ఫాలో అయితే ఇంకా 1 week లోనే, విత్ ఇన్ 1 week లో మీకు రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి. లేదు మీరు డైలీ చేయలేని వాళ్ళు అయితే కనుక వీక్లీ అట్లీస్ట్ 3 times అన్నా చేయడానికి ట్రై చేయండి. మంచి రిజల్ట్స్ అయితే మీకు వస్తాయి. సో ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఏంటి అనేది నా హ్యాండ్ మీద చేసి చూపిస్తాను. సో ఎందుకంటే మీకు క్లియర్ గా చూపిస్తే లైవ్ లో రిజల్ట్స్ ఇంకా బాగుంటాయి అని చెప్పేసి సో నేను ఇప్పుడైతే నా హ్యాండ్ మీద చేసి చూపిస్తాను. ఓకేనా? సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్, మనం ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఒక వీడియోలో. ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సింది ఫస్ట్ క్లెన్జర్ అండ్ స్క్రబ్ అండ్ ప్యాక్. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లెన్జింగ్ కింద మనం కొంచెం అలోవెరా జెల్ తీసుకుంటున్నాము. సో నేనేంటంటే ఫ్రెష్ అలోవెరా జెల్ తీసుకున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత మొత్తం అంతా కూడా జిగురుగా ఉంటుంది. బట్ అలోవెరా జెల్ ఏంటంటే ఒక మాయిశ్చరైజర్ అండ్ క్లెన్జింగ్ కూడా యూజ్ అవుతుంది. సో క్లెన్జింగ్ కింద మనం ఇది యూజ్ చేసినప్పుడు దీనిపైన ఉన్న డస్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. సో ఇక్కడ ఇలా మనం ఒక 1 or 2 minutes ఇలాగా
ఇలా రబ్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఇక్కడ రిజల్ట్ కూడా చూపిస్తాను దీనికి కూడా. ఇదేంటంటే జస్ట్ కొంచెం రబ్ బాగా చేయాలండి. ఏంటంటే ఫింగర్స్ తో కొంచెం గట్టిగా రుద్దితే ఏంటంటే ఇక్కడ ఏదైనా ట్యాన్ ఉన్నా కూడా పోతుంది. అండ్ మీరు ఫింగర్స్ తో కూడా ఇలా సర్కిల్స్ కింద చేసుకోవచ్చు. ఏంటంటే అక్కడ ఏదైనా ట్యాన్ ఉన్నా కూడా మీకు ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో ఇలా 1 or 2 minutes మీరు గట్టిగా ఇలా రబ్ చేసుకుంటే అక్కడ ఉన్న ట్యాన్ మొత్తం అంతా రిమూవ్ అయిపోతుంది. సో ఇది క్లెన్జింగ్ ప్రాసెస్ అన్నమాట. సో ఇది మీకు ఇప్పుడు రిమూవ్ చేసి చూపిస్తాను. దీనికి కూడా డిఫరెన్స్ మీకు తెలుస్తుంది ఆల్మోస్ట్. సో ఇక్కడ ఒక క్లాత్ నేను దగ్గరే పెట్టుకున్నానండి. ఒక క్లాత్ తో నేను తీసాను. మీరు చూడొచ్చు. దీనికి కూడా చూసారా, ఇది కొంచెం బ్లాక్ ఉంది, ఇది మీకు వైట్ ఉంది. జస్ట్ ఇప్పుడు మీ ఎదురుగుండా చేసింది ఇది, కానీ చూసారా వేరియేషన్ విత్ ఇన్ సెకండ్స్ లో వేరియేషన్ కనిపించింది. సో అలా మీకు లైట్నింగ్ అనేది అవుతుంది. అలోవెరా జెల్ వల్ల ఏంటంటే క్లెన్జింగ్ అవుతుంది. అండ్ తర్వాత మీకు స్క్రబ్ అనేది చూపిస్తాను అన్నాను. ఇప్పుడు స్క్రబ్ కింద నేను ఏం చేశానంటే మీకు తెలుసు ఇక్కడ పెరుగు అండ్ నెక్స్ట్ అలానే ఓట్స్ తీసుకున్నాను. మీరు స్క్రబ్ కింద మీరు ఒకవేళ పెరుగు స్క్రబ్ అంటే పెరుగు ఓట్స్ లేకపోతే కనుక మీరు ఏంటంటే టమాటో షుగర్ కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అలానే మీరు లెమన్ బేకింగ్ సోడా కూడా తీసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక స్మాష్ లాగా చేశాను. ఏంటంటే చల్లటి పెరుగు తీసుకోండి, అంటే ఫ్రిడ్జ్ లో ఉంటది కదా పెరుగు, అలాంటివి తీసుకుంటే ఏంటంటే ఓట్స్ ఏంటంటే కొంచెం మెత్తబడతాయి లోపు చల్లదనానికి. అప్పుడు మీరు ఇంకా కొంచెం ఇక్కడ ఏంటంటే స్క్రబ్ లాగా బాగా రుద్దాలి. మీకు ఒకవేళ క్లెన్జింగ్ చేసినప్పుడు నేను ఇక్కడ కింద స్క్రబ్ చేస్తున్నానండి, ఇంకేం కాదు. మీరు ఒకవేళ క్లెన్జింగ్ చేసినప్పుడు మీరు ఒక 1 or 2 minutes కన్నా మీకు ఎక్కువ కొంచెం మురికి ఎక్కువగా ఉన్నా కొంచెం బ్లాక్నెస్ తగ్గాలి అనుకుంటే మీరు 2 minutes కాదు కదా 5 minutes అయినా మీరు అలాగే అలోవెరా జెల్తో రబ్ చేసుకుంటే మురికి అనేది బాగా వదులుతుంది. మీరు ఇక్కడ చూసే ఉంటారు 1 or 2 minutes నేను గట్టిగా రబ్ చేస్తేనే ట్యాన్ అంతా పోయింది. ఆ హ్యాండ్కి ఈ హ్యాండ్కి వేరియేషన్ చూసారు. సో ఏంటంటే ఇప్పుడు స్క్రబ్ కూడా అలానే ఒక 2 minutes. స్క్రబ్ ఎక్కువ అవసరం లేదండి, ఎందుకంటే ఎక్స్ఫోలియేషన్ కదా, పైన మురికంతా వదిలేసుకోవడానికి మనకు జస్ట్ ఒక 2 minutes అనేది ఇలా గట్టిగా రబ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి ఏంటంటే ట్యాన్ అనేది వదిలేస్తుంది. మీరు ఇందాక చూడండి ఓట్స్ తీసుకున్నప్పుడు ఏ కలర్ లో ఉంది, ఇప్పుడు ఏ కలర్ లో ఉందో. సో అలా మీరు ఒక 2 minutes రబ్ చేసుకోవాలి. రబ్ చేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ 2 hands కి వేరియేషన్ చూపిస్తాను. సో ఇది వాష్ చేసుకుని వచ్చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను, ఓకేనా. చేసిన తర్వాత స్కిన్ అనేది చాలా స్మూత్ గా సాఫ్ట్ గా అవుతుంది అండ్ వైట్నింగ్ కూడా అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు దీనికి వేరియేషన్. సో ఇది కొంచెం మీకు బ్లాక్ గా ఉంటుంది, ఇది కొంచెం వైట్నెస్ అవుతుంది. చూసారా, మీరు క్లెన్జింగ్ చేసిన తర్వాత స్క్రబ్ చేసిన తర్వాత మీకు వజైనా అనేది కూడా ఇలా వైట్ గా అవుతుంది. అండ్ ప్యాక్ వేసుకున్న తర్వాత కంప్లీట్ గా మీకు స్కిన్ అనేది కలర్ చేంజ్ అయిపోతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ వేరియేషన్, ఓకే. ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసి మనం ప్యాక్ వేసుకోవాలండి. ప్యాక్ కోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా. పెరుగు కావాలి, నిమ్మకాయ కావాలి, అండ్ నెక్స్ట్ పసుపు కావాలి. నేను ఆల్రెడీ ప్రిపరేషన్ ఎలా చేయాలనేది ఒకే దాంట్లో నేను పక్కన వేసేస్తున్నాను. సో ఇదేంటంటే ఇలా అప్లై చేసేసుకొని మంచిగా ఒక 20 minutes మీరు వదిలేసారనుకోండి. మీరు కావాలంటే పసుపు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అంటే మీరు ఏంటంటే కొంచెం కలర్ ఎక్కువగా, అంటే కొంచెం కలర్ మరీ బ్లాక్ గా ఉంది అనుకునే వాళ్ళు పసుపు వేసుకొని చూసుకోండి. అప్పుడు మీకు ఏంటంటే కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇదేంటంటే ఒక 20 minutes అన్న మీకు ఆరనివ్వాలి. 20 minutes ఉన్న తర్వాత అప్పుడు మళ్ళీ దీనికి వేరియేషన్ తెలుస్తుంది మీకు. ఆల్మోస్ట్ ఇప్పటికే క్లెన్జింగ్ స్క్రబ్బింగ్ చేసినప్పుడే మీకు ఆల్మోస్ట్ కలర్ అనేది తెలిసి ఉండాలి. సో మొత్తం ఇది ప్రాసెస్ కంప్లీట్ అయ్యేసరికి మంచి ఎక్సలెంట్ గా అయిపోతుంది. సో ఖచ్చితంగా మీకు డైలీ ఇలా చేయడం వల్ల ఏంటంటే విత్ ఇన్ 1 week లో మీ ప్రైవేట్ పార్ట్స్ అనేది బ్లాక్ నుంచి వైట్ గా అయ్యేదానికి మంచి హోమ్ రెమెడీ అనమాట. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. అండ్ ఇది ఫైనలైజ్ కింద మీకు ఏంటంటే ఇది వాష్ చేసిన తర్వాత మీకు కలర్ అనేది చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. కామెంట్స్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 17 అలా మినిట్స్ అయినట్టుంది. సో నేను ఇప్పుడు వాష్ చేసేస్తున్నాను. ఇది కలర్ అనేది అలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా. ఇది వాష్ చేసుకుని వచ్చి మళ్ళీ మేము ముందు చూపిస్తాను. వాష్ చేసి వచ్చిన తర్వాత మనకైతే కలర్ ఇలా ఇంప్రూవ్మెంట్ తెలిసింది. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ ఫుల్ అంటే ఇప్పుడు ఫస్ట్ నేను చేసినప్పుడు ఇది బ్లాక్ గా ఇలా ఉండేది. బట్ ఇప్పుడు మొత్తం 3 steps చేసిన తర్వాత మీకు ఎలా ఉంది. మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరు పిక్స్ చూసుకోవచ్చు. సో ఏంటంటే
సో లైక్ దిస్. అండ్ ఇది సేమ్ ప్రాసెస్ లో మీరు వజీనా దగ్గర కూడా చేసుకున్నా మీకు చాలా అంటే చాలా బ్లాక్ గా ఉన్న ప్రైవేట్ పార్ట్స్ కూడా మీకు వైట్ గా అవుతాయి. అండ్ మీకు ఇంకా చాలా మందికి అండర్ ఆర్మ్స్ కోసం కూడా అడుగుతున్నారు. సో సేమ్ ప్రాసెస్ ఇది అండర్ ఆర్మ్స్ లో కూడా చేసుకోవచ్చు. బట్ అండర్ ఆర్మ్స్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్స్. ప్రైవేట్ పార్ట్స్ అండ్ అండర్ ఆర్మ్స్ కూడా చాలా సెన్సిటివ్ గా ఉంటాయి కాబట్టి సో అక్కడ అండర్ ఆర్మ్స్ దగ్గర కొన్ని ఇంత హార్ష్ గా కాకుండా కొన్ని ఐటమ్స్ అనేది నేను మారుస్తాను. సో అండర్ ఆర్మ్స్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోస్ లో వస్తూ ఉంటుంది. సో స్టే ట్యూన్డ్. ఇంకా మీకు ఏదైనా మంచి వీడియోస్ కావాలంటే కూడా మీరు కామెంట్ సెక్షన్ లో నన్ను అడగచ్చు. అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.